మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కోసేటప్పుడే కాదు, కొందామన్నా కూడా కన్నీళ్లు పెట్టిస్తోంది ఉల్లి. దేశవ్యాప్తంగా అనియన్ ధర ఆకాశాన్ని అంటుతోంది. ఇప్పటికే కొన్ని నగరాల్లో సెంచరీ కొడితే మరికొన్ని చోట్ల 100కి చేరువలో ఉంది. ఈ ఏడాది భారీ వర్షాలతో ఉల్లి పంట దెబ్బతినడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రతి ఏటా మార్కెట్కి రావాల్సిన దానికంటే గణనీయంగా ఉల్లి తగ్గిపోవడంతో రేటు కొండెక్కి కూర్చుంది. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోయాయి. హైదరాబాద్ లో వారం క్రితం వరకు 30 నుంచి 40 రూపాయలు పలికిన ఆనియన్ ధర ఏకంగా 80కు పెరిగింది. ధర పెరుగుదలతో వినియోగం కూడా బాగా తగ్గింది. దీంతో అమ్మకాలు సగానికి పైగా పడిపోయాయి. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి సరఫరా తగ్గిపోవడంతో ఉల్లి రేటు అమాంతంగా పెరిగిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 250 ట్రక్కుల్లో రావాల్సిన ఉల్లిగడ్డలు ప్రస్తుతం 150 ట్రక్కులకు తగ్గిపోయాయి. దీంతో నాణ్యతను బట్టి క్వింటాల్ ఉల్లి ధర 6,000 నుంచి 6,500 ధర పలుకుతోంది. రైతు బజార్లలో 65 రూపాయలు పలుకుతున్న ఉల్లి ధర బహిరంగ మార్కెట్లలో 80 వరకు విక్రయిస్తున్నారు. దేశీయ అవసరాలకు ఉపయోగించే ఉల్లిలో 40% మహారాష్ట్ర నుంచే సరఫరా అవుతోంది. ఈ సీజన్లో భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల ఉల్లి పంటకు నష్టం వాటిల్లి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది.